టాలీవుడ్ పేరు గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా మోగుతోందంటే దానికి ప్రధాన కారణం స్టార్ డైరెక్టర్ జక్కన్న. టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ సినిమాలతో తెలుగు సినిమా మార్కెట్ తో పాటు బడ్జెట్ ని కూడా పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఒక తెలుగు సినిమా హాలీవుడ్ మూవీస్ కి ఏం మాత్రం తీసిపోదని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద 2000 కోట్లని కూడా రాబట్టగలదని బాహుబలితో నిరూపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే ఫార్ములాని బాగా వంట పట్టించుకుని జక్కన్న తరహాలోనే పాన్ ఇండియా మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్. బన్నీతో సుక్కు రూపొందించిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా ఏ స్థాయి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇందులో పుష్ప 2 సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పుష్పతో ఆశించిన స్థాయి విజయం దక్కలేదని భావించిన సుకుమార్ బన్నీ పుష్ప 2ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడం, అది దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడం మనందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 1600 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఈ స్థాయిలో రాజమౌళి బాహుబలి తర్వాత వసూళ్లను రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలవడమే కాకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నిలబెట్టింది. ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టడమే కాకుండా బన్నీ ప్లానింగ్ ని మార్చేసింది. ఈ మూవీ అందించిన సక్సెస్ ధైర్యంతో బన్నీ ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో 2 భారీ సినిమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారంటే ఈ మార్పుకు కారకులు రాజమౌళి, సుకుమార్. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. జక్కన్న ఎంతగా టాలీవుడ్ మార్కెట్ ని బడ్జెట్ స్థాయితో పాటు లాభాల్ని కూడా భారీ స్థాయికి తీసుకెళ్లినా కూడా, సుక్కు పాన్ ఇండియా స్టార్ గా బన్నీని నిలబెట్టినా కూడా వారు ఆడిన గేమ్ కోట్లలో. మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టించారు. తక్కువ టైంలో ఈ డైరెక్టర్లు సినిమాని పూర్తి చేయలేదు సరికదా, బడ్జెట్ కూడా తక్కువ ఖర్చు పెట్టించలేదు. అయితే వీరిద్దరికి పూర్తి భిన్నంగా సినిమాలు చేస్తూ వరుస బ్లాక్ బస్టర్లని దక్కించుకుంటున్నారు అనిల్ రావిపూడి. కెరియర్ ప్రారంభంలో 7 కోట్ల బడ్జెట్ తో పటాస్ సినిమా తీసి 28 కోట్లు తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత దాదాపుగా 15 కోట్లతో రెండవ సినిమా సుప్రీం చేసి 40 కోట్లకు పైనే నిర్మాతకు వసూలు అయ్యేలా చేశాడు. మూడవ సినిమా రాజా ది గ్రేట్ కు 52 కోట్లు, నాలుగవ సినిమా F2 కు 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టించి ఏకంగా 120 కోట్లకు పైనే రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదవ సినిమా సరిలేరు నీకెవరుతో ఊహించిన స్థాయిలోనే 250 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి ఔరా అనిపించుకున్నారు. దీనికి అయిన ఖర్చు హీరో రెమ్యునరేషన్లతో కలిపి 75 కోట్లు మాత్రమే. F3 కి 130 కోట్లకు పైగా రాబట్టాడు. భగవంత్ కేసరి విషయంలోనూ అదే రిపీట్ అయింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం, ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారితో ఇప్పటికే 300 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డుకు చేరువ కాబోతూ ఉన్నారు. తక్కువ బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్ తో సినిమాలు తెరకెక్కిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. ఎక్కువ డేస్, ఎక్కువ బడ్జెట్ తో రాజమౌళి, సుక్కు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఉంటే, అనిల్ రావిపూడి మాత్రం వారికి భిన్నంగా వండర్స్ క్రియేట్ చేస్తూ ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు అనిల్ ఈజ్ గ్రేట్ అంటూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇదే పంతాలో సినిమాలు చేస్తే మాత్రం అనిల్ రావిపూడి మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది.